హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో నేను చేసిన ఫస్ట్ రెసిపీ చికెన్ బిర్యానీ. బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి బియ్యం 1 కేజీ తీసుకోవాలి. బియ్యాన్ని కొలిచి నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ని క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, సాల్టు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపాలి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత కట్టేసి పక్కన పెట్టాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 చెంచాలు నెయ్యి, ఒక 3 చెంచాలు నూనె వరకు పోయాలి. నూనె కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. మగ్గిన తర్వాత టమాటా, పెరుగు వేసి ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలపాలి. బియ్యం ఏ గ్లాస్తో నానబెట్టుకుంటే ఆ గ్లాస్తో గ్లాసున్నర నీళ్లు పోయాలి. తర్వాత టేస్టింగ్ సాల్టు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేయాలి. బియ్యం వేసిన తర్వాత మరొకసారి కలిపి లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టి 2 విజిల్లు రానియాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పైకి తీసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆవిరి కొంచెం పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.